వెల్కమ్ బ్యాక్ టు ద నర్సింగ్ జోన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో సెకండ్ స్టేజ్ ఆఫ్ లేబర్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. సో ప్రీవియస్లీ ఇంట్రొడక్షన్ టు లేబర్ అండ్ అలాగే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ లేబర్ గురించి మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేసి ఆ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరిగింది. సో ఓబీజీ ప్లేలిస్ట్లో అయితే ఆ 2 వీడియోస్ అవైలబుల్గా ఉంటాయి. ఫర్దర్గా థర్డ్ స్టేజ్ అండ్ ఫోర్త్ స్టేజ్ ఆఫ్ లేబర్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. అట్ ప్రెసెంట్ సెకండ్ స్టేజ్ ఆఫ్ లేబర్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినేషన్, అసలు సెకండ్ స్టేజ్ ఆఫ్ లేబర్ అంటే ఏంటి? Second stage of labor started from full dilatation of the cervix and ends up with the complete expulsion of the fetus. So first stage of labor lo aithe manam chusamu, it begins with the spontaneous uterine contractions and ends up with the full dilatation of the cervix. When it comes to second stage of labor, ikkada full dilatation of cervix nundi begin ayi complete expulsion of fetus varaku jarugutundi stage. Primigravida అంటే ఫస్ట్ టైం మదర్గా ఉన్న వాళ్ళలో ఈ సెకండ్ స్టేజ్ అనేది 2 hours ఆఫ్ టైం తీసుకుంటుంది. ఫర్ మల్టీగ్రావిడ్ ఎవరైతే G2 G3 అలాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని మల్టీగ్రావిడ్ అని పిలుస్తాము. సో వాళ్ళలో అయితే 30 minutes ఆఫ్ టైంలోనే ఫీటస్ అనేది బయటికి రావడం జరుగుతుంది అనమాట. సెకండ్ స్టేజ్ 2 phases జరుగుతుంది. అది ఫస్ట్ ఫేజ్ ప్రొపల్సివ్ ఫేజ్ అండ్ సెకండ్ వన్ ఎక్స్పల్సివ్ ఫేజ్. అసలు ఈ 2 phases ఏం జరుగుతాయంటే, ప్రొపల్సివ్ ఫేజ్ it begins with the full dilatation of the cervix and ends up with the descending of the fetus into the pelvic floor muscles. సో ఒక బిడ్డ బయటికి రావాలంటే, అంటే ఎక్స్పల్షన్ ఆఫ్ ది ఫీటస్ జరగాలంటే, సో బేబీ అనేది అక్కడ పెల్విక్ ఫ్లోర్లో సెట్ అయి ఉండాలి. సో ఈ ప్రొపల్సివ్ ఫేజ్లో ఏం జరుగుతుందంటే, ఫుల్ డైలటేషన్ ఆఫ్ సర్విక్స్ నుండి డిసెండింగ్ ఆఫ్ ది ఫీటస్ కిందకి జరిగి పెల్విక్ ఫ్లోర్లో సెట్ అయి ఉంటుంది అనమాట. దీన్నే propulsive phase అని చెప్తాం. నెక్స్ట్ expulsive phase. It begins with the descending of the fetus from the pelvic floor muscles to the complete expulsion of the fetus. ఎప్పుడైతే propulsive phase లో pelvic floor లోకి వచ్చి ఫీటస్ సెట్ అయి ఉంటుంది, డిసెండ్ అయి ఉంటుంది. సో డిసెండ్ అయినప్పటి నుండి కంప్లీట్గా ఎక్స్పల్ అయ్యేంత వరకు జరిగే ఫేజ్ని ఎక్స్పల్సివ్ ఫేజ్ అంటాం. ఎక్స్పల్సివ్ ఫేజ్లో కంప్లీట్గా ఫీటస్ బయటకు వచ్చేస్తుంది. ప్రొపల్సివ్ ఫేజ్లో 10 centimeter డైలటేషన్ జరిగి సర్విక్స్ 10 centimeter డైలటేషన్ నుండి ఫీటస్ అనేది డిసెండ్ అవుతుంది అనమాట. పెల్విక్ ఫ్లోర్ మజిల్స్లోకి డిసెండ్ అయి ఉంటుంది. ఇది ప్రొపల్సివ్ ఫేజ్ అండ్ ఎక్స్పల్సివ్ ఫేజ్. అసలు ఫిజియాలజీ ఏంటి? ఫిజియాలజీ ఆఫ్ సెకండ్ స్టేజ్ ఆఫ్ లేబర్. ఏ విధంగా సెకండ్ స్టేజ్ ఆఫ్ లేబర్ కమెన్స్ అవుతుంది, దీంట్లో ఏమేమి ప్రాసెసెస్ జరుగుతున్నాయి? ఫస్ట్ వన్ ఎక్స్పల్సివ్ యూట్రైన్ కాంట్రాక్షన్, సెకండ్ వన్ రప్చర్ ఆఫ్ ఫోర్ వాటర్, నెక్స్ట్ వన్ యానల్ క్లెఫ్ట్ లైన్, డైలటేషన్ అండ్ గేపింగ్ ఆఫ్ యానస్, షో అపియరెన్స్ ఆఫ్ ప్రెజెంటింగ్ పార్ట్. సో ఈ 6 కూడా జరిగితేనే సెకండ్ స్టేజ్ ఆఫ్ లేబర్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఫస్ట్ వన్ చూద్దాం. ఎక్స్పల్సివ్ యూట్రైన్ కాంట్రాక్షన్స్ అంటే each uterine contractions comes at interval of 3 to 5 minutes with the duration of 60 to 90 seconds. So every spontaneous uterine contraction start అయిన తర్వాత every 3 to 5 minutes కి uterine contractions nothing but labor pains అనేవి every 3 to 5 minutes కి వస్తూ ఉంటాయి. అలాగే with the duration of 60 to 90 seconds nothing but more than 1.5 minute వరకు కూడా ఈ uterine contractions అనేవి persist అయి ఉంటాయి. Contractions are very strong and regular because there is descending of fetus from the uterine cavity. So contractions అనేవి స్ట్రాంగ్ అండ్ రెగ్యులర్గా మారుతాయి. ఎందుకంటే ఈ ప్రాసెస్లో ఫీటస్ అనేది యూట్రైన్ క్యావిటీ నుండి డిసెండ్ అయ్యి పెల్విక్ ఫ్లోర్ మజిల్స్లోకి వెళ్తూ ఉంటుంది. కాబట్టి యూట్రైన్ కాంట్రాక్షన్స్ ఇంటెన్సిటీ ఆఫ్ పెయిన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇది ఎక్స్పల్సివ్ యూట్రైన్ కాంట్రాక్షన్స్. నెక్స్ట్ వచ్చేసి రప్చర్ ఆఫ్ ఫోర్ వాటర్స్. సో బేబీ అనేది డిసెండ్ అవుతూ ఉంది అండ్ అలాగే పెల్విక్ ఫ్లోర్ మజిల్స్లోకి వెళ్తుంది. సో ఇలా జరుగుతూ ఉందంటే లోపల కూడా ఏదో ఒక ప్రాసెస్ జరుగుతూ ఉండాలి. సో అదే రప్చర్ ఆఫ్ ఫోర్ వాటర్స్. ఆఫ్టర్ ఇమీడియట్లీ ద రప్చర్ ఆఫ్ ద membranes, the fore water, which is nothing but amniotic fluid which is present in front of the baby head, started to escape at first through the birth canal. సో డిసెండింగ్ జరుగుతూ ఉన్నప్పుడు లోపల ఉండే మెంబ్రెయిన్స్ రప్చర్ అయ్యి ఫోర్ వాటర్ ఏదైతే amniotic fluid బేబీ హెడ్ ముందు ఉందో ఆ ఫ్లూయిడ్ అంతా కూడా ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తుంది త్రూ ద వెజైనా. సో ఇది రప్చర్ ఆఫ్ ఫోర్ వాటర్స్ అనమాట. నెక్స్ట్ anal cleft line. There is red or purple line appears above the anus, probably signifies the early labor within 30 or 40 minutes or 2 hours. Seen in fair skinned women due to excess pressure of fetal head on the spinal cord. సో ఇక్కడ మనకి కనిపిస్తుంది యానల్ క్లెఫ్ట్ లైన్ అంటే ఏమని చెప్పుకున్నామంటే రెడ్ ఆర్ పర్పుల్ కలర్ లైన్ అనేది యానస్
డైరెక్షన్ అప్వర్డ్స్ కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ కలర్ అయితే కనిపించట్లేదు, బట్ యానల్ క్లెఫ్ట్ లైన్ ఇక్కడ బాక్స్ గీసారు కదా, ఈ యానల్ క్లెఫ్ట్ లైన్ అనేది సెంటీమీటర్ వైజ్ పైకి పెరుగుతూ ఉంటుంది అనమాట. ఇట్ ఇండికేట్స్ ఎర్లీ లేబర్. నెక్స్ట్ వచ్చేసి డైలటేషన్ అండ్ గ్యాపింగ్ ఆఫ్ యానస్. ద గ్యాప్ బిట్వీన్ ది యానల్ ఓపెనింగ్ అండ్ వెజైనల్ ఓపెనింగ్ ఈజ్ ఇంక్రీస్డ్ when the baby is descending into the cervix and reaching into the vaginal opening. It causes anthropometric changes between the anal and vaginal opening, so it indicates early labor. So not only anal cleft line, but also anal opening ki vaginal opening ki madhya unde gap kuda increase అవుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ షో తెలుసు, ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్స్పల్షన్ ఆఫ్ మ్యూకస్ ప్లగ్ విత్ ఫ్యూ బ్లడ్ స్టెయిన్స్ ఫ్రమ్ ద సర్విక్స్ నుండి ఒక మ్యూకస్ ప్లగ్ లాంటిది బయట పడుతూ ఉంటుంది అనమాట విత్ ఫ్యూ బ్లడ్ స్టెయిన్స్తో. Mucus plug is formed soon after the conception. Expulsion takes place after 9 months, so tear will occur causing few blood drops to stain. సో మ్యూకస్ ప్లగ్ అనేది ఎప్పుడో కన్సీవ్ అయినప్పుడు ఇది ఫామ్ అవుతుంది. నథింగ్ బట్ ఎర్లీ మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో మ్యూకస్ ప్లగ్ అనేది ఫామ్ అవుతుంది. అది ఎక్స్పెల్ అవ్వడానికి 9 months తర్వాత ఎక్స్పెల్ అవుతుంది. కాబట్టి కొన్ని ఫ్యూ బ్లడ్ డ్రాప్స్ కూడా మనం చూడగలుగుతాం ఎక్స్పెల్ అయినప్పుడు. నెక్స్ట్ అపియరెన్స్ ఆఫ్ ప్రెజెంటింగ్ పార్ట్. In the second stage of labor, due to excessive uterine contractions, the baby slowly descends from the uterine cavity through the cervix and reaching the vaginal opening area, nothing but a vulva. The baby presenting part appeared on the vulva during the beginning of the second stage of labor. So beginning of the second stage of labor is nothing but propulsive phase. So ఈ propulsive phase లో excessive uterine contractions వల్ల బేబీ డిసెండ్ అవుతూ ఉంటుంది యూట్రైన్ క్యావిటీ నుండి సర్విక్స్కి, అండ్ అలాగే వల్వల్ పార్ట్లోకి రీచ్ అవుతుంటుంది. అప్పుడు వల్వల్ పార్ట్ దగ్గర సో బేబీ బటక్స్ ఉన్నాయా, లేదంటే షోల్డర్ ఉందా, హెడ్ ఉందా, లేదంటే ఏమైనా లిమ్స్ ఉన్నాయా అనేది బేబీ యొక్క ప్రెజెంటింగ్ పార్ట్ అనేది మనకి విజిబుల్ అవుతుంది అనమాట వల్వా దగ్గర. సో దీన్ని అపియరెన్స్ ఆఫ్ ప్రెజెంటింగ్ పార్ట్ అంటాం. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫిజియాలజీ. క్లినికల్ కోర్స్ మనం ఏం చూస్తాం, పెయిన్ ఉంటుంది. The uterine contraction starts with a regular interval of 3 to 5 minutes with the duration of 60 to 90 seconds. These strong contractions are helpful for the expulsion of the baby through the birth canal. So pain is nothing but uterine contractions అనేవి రెగ్యులర్గా పెరుగుతూ ఉంటాయి. మోర్ దెన్ 1.5 minute ఈ యూట్రైన్ కాంట్రాక్షన్స్ అనేవి ఉంటాయి. అండ్ అలాగే 3 to 5 minutes ఎవ్రీ 3 to 5 minutesకి రికర్ అవుతూ ఉంటాయి. సో ఇలా ఉండడం వల్ల బేబీ ఎక్స్పెల్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ బేరింగ్ డౌన్ ఎఫర్ట్స్. An additional voluntary expulsive efforts of abdominal muscles called as bearing down efforts or pushing down efforts. In this process, mother has to hold breath for 5 to 7 seconds to tighten abdominal muscles. Bearing down efforts అంటే నథింగ్ బట్ అలాంగ్ విత్ ద యుట్రైన్ కాంట్రాక్షన్స్ మదర్ కూడా కొంచెం సపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని అడిషనల్ వాలంటరీ ఎక్స్పల్సివ్ ఎఫర్ట్స్ అంటారు. అంటే అబ్డామినల్ మజిల్స్ని కొంచెం టైటన్ చేసి ఒక 5 to పెయిన్ ఎప్పుడైతే బాగా ఇంటెన్స్ అవుతుందో ఆ టైంలో అబ్డామినల్ మజిల్స్ని టైట్ చేయడం వల్ల, బ్రెత్ హోల్డ్ చేసుకోవడం వల్ల ఒక 5 to 7 seconds మదర్ బేరింగ్ డౌన్ ఎఫర్ట్స్ ఇవ్వగలుగుతారు. నథింగ్ బట్ వాలంటరీ ఎఫర్ట్స్ ఇవ్వగలుగుతారు. సో దట్ బేబీ అనేది ఈజీగా ఎక్స్పెల్ అవుట్ అవుతారు. నెక్స్ట్ మెంబ్రెయిన్ స్టాటస్. సో లోపల ఉన్న మెంబ్రెయిన్స్ ఏమవుతున్నాయి, మనం ఫిజియాలజీలో చెప్పుకున్నాం 4 water అయితే ఎక్స్పెల్ అవుతుంది. మెంబ్రెయిన్స్ ఆర్ రప్చర్డ్ విత్ గష్ ఆఫ్ ఫ్లూయిడ్ ఫ్రమ్ ద వెజైనా విచ్ ఇస్ ద 4 water. నెక్స్ట్ మెటర్నల్ స్టాటస్ ఎలా ఉందంటే దెర్ ఆర్ ఫీచర్స్ ఆఫ్ ఎగ్జాషన్. సో మదర్ కూడా పెయిన్ ఇంటెన్సిటీ పెరుగుతుంది, అలాంగ్ విత్ దట్ బేరింగ్ డౌన్ ఎఫర్ట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆబ్వియస్లీ మదర్ ఎగ్జాస్టెడ్గా ఫీల్ అవుతారు. నెక్స్ట్ వచ్చేసి డిసెంట్ ఆఫ్ ఫీటల్ హెడ్. సో సెకండ్ స్టేజ్, అట్ ద ఎండ్ ఆఫ్ ద సెకండ్ స్టేజ్ ఏమవ్వాలి, ఫీటస్ కంప్లీట్గా ఎక్స్పెల్ అవుట్ అవ్వాలి. సో డిసెంట్ ఆఫ్ ద ఫీటల్ హెడ్. ఇంటర్నల్ ఎగ్జామినేషన్ రివీల్స్ ద స్టాటస్ ఆఫ్ ద ఫీటల్ హెడ్. స్టేషన్ రిఫర్స్ టు ద డిసెండింగ్ ఆఫ్ ఫీటల్ ప్రెజెంటింగ్ పార్ట్ ఇన్ ద పెల్విస్. సో డ్యూరింగ్ దిస్ ప్రాసెస్, డ్యూరింగ్ ద సెకండ్ స్టేజ్ ఆఫ్ లేబర్, మెడికల్ ప్రొఫెషనల్ ఎవరైతే ఉన్నారో సో ఫీటల్ హెడ్ ఎక్కడి వరకు వచ్చిందో కూడా తెలుసుకుంటూ ఉండాలి. దాన్ని కనిపెట్టడానికి టు ఐడెంటిఫై దట్ ఇంటర్నల్ ఎగ్జామినేషన్ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. స్టేషన్ రిఫర్స్ టు ద డిసెండింగ్ ఆఫ్ ద ఫీటల్ ప్రెజెంటింగ్ పార్ట్ ఇన్ ద పెల్విస్ కెన్ బి నోన్ బై పాల్పేటింగ్ ది బర్త్ కెనాల్ విత్ 2 fingers ఆఫ్ ద అబ్స్టరీషియన్. సో అబ్స్టరీషియన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2 fingersతో బర్త్ కెనాల్ లేదంటే వెజైనాని పాల్పేట్ చేసి చూస్తారు. స్టేషన్ ఆల్వేస్ స్టార్ట్స్ ఫ్రమ్ ద పెల్విక్ ఇన్లెట్ -5 station అండ్ ఎండ్స్ విత్ ద పెల్విక్ అవుట్లెట్. సో ఒక ఇమేజినరీ లైన్ని కనుక మనం డ్రా చేసుకుంటే బిట్వీన్ ది షియల్ స్పైన్స్, దాన్ని 0 line కింద కన్సిడర్ చేసుకుంటే ఆ పైన ఉండేదంతా కూడా
-5 స్టేషను, కింద ఉండేదంతా కూడా +5 స్టేషన్ అనుకుంటే కనుక బేబీ ఎక్కడుందో అని చెప్పేసి పాల్పేట్ చేసి చూస్తారు. పెల్విక్ ఇన్లెట్లో ఉంటే కనుక, అంటే ఇషియల్ స్పైన్కి పైన ఉంటే -5, ఇషియల్ స్పైన్కి బిలోలో ఉంటే కనుక అది పెల్విక్ అవుట్లెట్లో ఉన్నట్టు కన్సిడర్ చేస్తారు. వెన్ ది బేబీ రీచెస్ ద జీరో లైన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ జీరో స్టేషన్. అంటే ఇషియల్ స్పైన్ దగ్గర ఆగిపోతే దాన్ని జీరో స్టేషన్ అంటారు. ఒకవేళ ఇషియల్ స్పైన్కి బిలోలో ఉంటే దాన్ని ప్లస్ స్టేషన్ అంటారు. ఇషియల్ స్పైన్కి అబౌవ్లో ఉంటే దాన్ని మైనస్ స్టేషన్ అంటారు. సో దిస్ ఇస్ అబౌట్ ద స్టేషన్. డిసెంట్ ఆఫ్ ద ఫీటల్ హెడ్ని బట్టి బేబీ ప్లస్ స్టేషన్లో ఉన్నారా మైనస్ స్టేషన్లో ఉన్నారా అనేది కానీ తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ మెకానిజం ఆఫ్ సెకండ్ స్టేజ్ ఆఫ్ లేబర్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మ్యాక్సిమం ఓబీజీ ఎస్ఏస్లో సెకండ్ స్టేజ్ ఆఫ్ లేబర్ మెకానిజం ఫిజియాలజీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో జాగ్రత్తగా వినండి. The mechanism of the labor are the positional movements that the fetus undergo to accommodate itself to the maternal pelvis. సో మెకానిజం అంటే నథింగ్ బట్ మదర్ పెల్విస్ అనేది చాలా గట్టర్ షేప్లో ఉంటుంది. సో దానికంటే ఒక పర్టికులర్ షేప్ ఉండదు, ఒక స్మూత్ సర్ఫేస్ ఉండదు, చాలా గట్టర్ షేప్లో ఉంటుంది. కాబట్టి ఫీటస్ యొక్క పొజిషనల్ మూమెంట్స్ ఎప్పుడు కూడా ఆ మెటర్నల్ పెల్విస్కి అడాప్ట్ అవుతూ మూవ్ అవుతూ ఉంటుంది, డిసెండ్ అవుతూ ఉంటుంది అనమాట. దాన్నే మెకానిజం అని పిలుస్తాం. ద వే ద ఫీటస్ ఈ సిచ్యువేటెడ్ కెన్ బి డిస్క్రైబ్డ్ యాజ్ ఫాలోస్. సో ఫీటస్ ఎలాగా డిసెంట్ అవుతూ ఉంటుందో లేదంటే ఎలా సిచ్యువేట్ అవుతూ ఉంటుంది అనే దాని గురించి డిస్క్రైబ్ చేస్తున్నారు. ప్రెజెంటేషన్, పొజిషన్, యాటిట్యూడ్, డినామినేషన్, ప్రెజెంటింగ్ పార్ట్, ఇవన్నీ కూడా సిచ్యువేషన్స్ లేదా పొజిషన్స్ అనమాట. ఫీటస్ ఉండే పొజిషన్స్ మెటర్నల్ పెల్విస్లో. సో ఒక నార్మల్ వెజైనల్ లేబర్ జరగాలి అంటే, నార్మల్ వెజైనల్ డెలివరీ జరగాలంటే సో ఈ పొజిషన్స్లో బేబీ ఎలా ఉండాలో ఈ రైట్ సైడ్ అయితే ఇవ్వడం జరిగింది. లై అనేది ఎప్పుడు కూడా లాంగిట్యూడ్నల్గా ఉండాలి, బేబీ లాంగిట్యూడ్నల్గా ఉండాలి. ప్రెజెంటేషన్ సెఫాలిక్ అయి ఉండాలి. పొజిషన్ రైట్ ఆర్ లెఫ్ట్ ఆక్సిపుట్ యాంటీరియర్ అయి ఉండాలి. యాటిట్యూడ్ గుడ్ ఫ్లెక్షన్లో ఉండాలి. డినామినేటర్ ఆక్సిపుట్ అయి ఉండాలి. ప్రెజెంటింగ్ పార్ట్ పోస్టీరియర్ పార్ట్ ఆఫ్ ది యాంటీరియర్ పెరైటల్ బోన్ అయి ఉండాలి. సో ఇవన్నీ అయితే కనుక మెకానిజం ఆఫ్ సెకండ్ స్టేజ్ ఆఫ్ లేబర్ ఈజీగా జరుగుతుంది అనమాట. సో మెకానిజం ఆఫ్ సెకండ్ స్టేజ్ ఆఫ్ లేబర్లో ప్రిన్సిపల్ మూమెంట్స్ వచ్చేసి ఫస్ట్ డిసెంట్ జరగాలి, తర్వాత ఎంగేజ్మెంట్ జరగాలి, ఫ్లెక్షన్ అవ్వాలి, ఇంటర్నల్ రొటేషన్ ఆఫ్ ఫీటల్ హెడ్ జరగాలి, క్రౌనింగ్ జరగాలి, ఎక్స్టెన్షన్, రెస్టిట్యూషన్, ఎక్స్టర్నల్ రొటేషన్ ఆఫ్ ఫీటల్ షోల్డర్స్, ఎక్స్పల్షన్ ఆఫ్ ట్రంక్. సో ఇవన్నీ జరిగితేనే కంప్లీట్గా బేబీ ఎక్స్పెల్ అవుట్ అయినట్టు సెకండ్ స్టేజ్ ఆఫ్ లేబర్లో. సో ఫస్ట్ జరగాల్సింది డిసెంట్, నథింగ్ బట్ డౌన్వర్డ్ పాసెస్ ఆఫ్ ప్రెజెంటింగ్ పార్ట్ త్రూ ద పెల్విస్. సో పెల్విస్ గుండా బేబీ లేదంటే ఫీటస్ డౌన్వర్డ్గా పాసెస్ అవుతూ ఉండాలి. డిసెంట్ ఎప్పుడు జరుగుతుందంటే కంప్లీట్గా యుటరైన్ కాంట్రాక్షన్స్ ఉన్నప్పుడు, అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ప్రెషర్ ఉన్నప్పుడు, బేరింగ్ డౌన్ ఎఫెక్ట్స్ కరెక్ట్గా ఉన్నప్పుడు డిసెంట్ అనేది బాగా జరుగుతుంది. ఇన్ దిస్ ప్రాసెస్ ద బేబీ స్టార్ట్స్ డిసెండింగ్ ఫ్రమ్ పెల్విక్ ఇన్లెట్ టు పెల్విక్ అవుట్లెట్. ఇన్లెట్ ఇన్ ద సెన్స్ -5 స్టేషన్ నుండి +5 స్టేషన్కి డిసెంట్ అనే స్టేజ్లో బేబీ కిందకి వెళ్తూ ఉంటుంది. యాజ్ ట్రాన్స్వర్స్ డయామీటర్ ఆఫ్ ఇన్లెట్ ఈస్ మోర్, సో ద హెడ్ ఆల్సో డిసెండ్స్ ట్రాన్స్వర్స్లీ. ఇన్లెట్లో ఉన్న ట్రాన్స్వర్స్ డయామీటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బేబీ హెడ్ కూడా ట్రాన్స్వర్స్గానే కిందకి డిసెండ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎంగేజ్మెంట్. Engagement is the mechanism by which the greatest transverse diameter of the fetal head, which is 9.5 centimeters, has passed the pelvic inlet in either left or right occipito-transverse position, fixing into maternal pelvic inlet 13 centimeters. సో ఎంగేజ్మెంట్ అనే ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే ఫీటల్ యొక్క బైపెరైటల్ డయామీటర్ విచ్ ఇస్ 9.5 సెంటీమీటర్స్. సో బేబీ యొక్క గ్రేటెస్ట్ ట్రాన్స్వర్స్ డయామీటర్ వచ్చేసి 9.5 సెంటీమీటర్స్. సో ఈ 9.5 సెంటీమీటర్ హెడ్ వచ్చేసి పెల్విక్ ఇన్లెట్ గుండా డిసెండ్ అవుతూ సో లెఫ్ట్ ఆర్ రైట్ ఆక్సిపిటో ట్రాన్స్వర్స్ పొజిషన్ని చూస్ చేసుకుని మెటర్నల్ పెల్విస్లో ఫిక్స్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఫ్లెక్షన్. As the fetus descends to the pelvis, fundal dominance of uterine contractions exerts pressure down the fetal spine towards the occiput to come and contact with the pelvic floor area. సో ఫ్లెక్షన్లో ఏం జరుగుతుందంటే ఫండల్ ఏరియాలో ఆల్రెడీ యుట్రైన్ కాంట్రాక్షన్స్ బిగిన్ అవుతాయని మనం ప్రీవియస్ వీడియోస్లో తెలుసుకున్నాం. సో యుట్రైన్ కాంట్రాక్షన్స్ అక్కడ నుండి బిగిన్ అయ్యి సో కొంత ప్రెషర్ని ఎగ్జర్ట్ చేయడం వల్ల ఫీటల్ స్పైన్ అనేది ఆ ప్రెషర్ అనేది ఫీటల్ స్పైన్ గుండా పాస్ అయ్యి ఆక్సిపిట్కి రీచ్ అయ్యి ఆక్సిపుట్ కాస్త పెల్విక్ ఫ్లోర్కి కాంటాక్ట్ అయ్యేలా చేస్తుంది. ఇలా జరిగినప్పుడు ఫీటల్ నెక్ అనేది చిన్ టు చెస్ట్కి నథింగ్ బట్ అంటే ఫీటల్ హెడ్ వచ్చేసి ఫీటల్ చెస్ట్కి తాగుతుంది. నథింగ్ బట్ హెడ్ని బెండ్ చేస్తుంది అనమాట. దాన్ని సర్వైకల్ ఫ్లెక్షన్ అంటాం. దిస్ అలౌస్ ద ప్రెజెంటింగ్ పార్ట్ ఆఫ్ ద ఫీటస్ టు బి సబ్ ఆక్సిపుటో బ్రెగ్మాటిక్. సో ఈ టైంలో ఫ్లెక్షన్ జరిగే టైంలో
ఫీటస్ తీసుకునే పొజిషన్ వచ్చేసి సబ్ ఆక్సిపిటోబ్రగ్మాటిక్. అక్కడ 9.5 సెంటీమీటర్స్ అయితే ఉందన్నమాట. ఇన్ దిస్ పొజిషన్ ద ఫీటల్ స్కల్ హ్యాస్ అ స్మాలర్ డయామీటర్ ఆఫ్ యాంటీరో పోస్టీరియర్ పొజిషన్. సో ఈ పొజిషన్లో ఫీటల్ స్కల్ అనేది స్మాలెస్ట్ డయామీటర్లో ఉంటుంది, అదే యాంటీరో పోస్టీరియర్ డయామీటర్. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నల్ రొటేషన్ ఆఫ్ ఫీటల్ హెడ్. సో థర్డ్ పాయింట్ వరకు కూడా ఫ్లెక్షన్ వరకు చూసాము. ద పెల్విక్ ఫ్లోర్ హ్యాస్ ఎ గట్టర్ షేప్, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. దిస్ అలౌస్ ద ఫీటల్ హెడ్ టు రొటేట్ ఫ్రమ్ లెఫ్ట్ ఆర్ రైట్ ఆక్సిపిటో ట్రాన్స్వర్స్ పొజిషన్ టు ఆక్సిపిటో యాంటీరియర్ పొజిషన్. అప్పటి వరకు ట్రాన్స్వర్స్ పొజిషన్లో ఉన్నది ఆక్సిపిటో యాంటీరియర్ పొజిషన్కి చేంజ్ అవుతుంది అనమాట ఫీటల్ హెడ్. A total of 90-degree angle rotation can be seen. ఇంటర్నల్ రొటేషన్ ఆఫ్ ఫీటల్ హెడ్లో ఏంటంటే 90-degree యాంగిల్లో ఫీటల్ హెడ్ రొటేషన్ అయితే మనం చూడగలుగుతాం. నెక్స్ట్ వచ్చేసి క్రౌనింగ్. When the widest part of the fetal head successfully enters into narrowest part of the maternal pelvis or pelvic outlet, then the fetal head is visible in the vulva is called as crowning. ఎప్పుడైతే ఫీటల్ హెడ్ వైడెస్ట్ డయామీటర్ ఫీటల్ హెడ్ ఎప్పుడైతే నారోయెస్ట్ మెటర్నల్ పెల్విస్లోకి ఎంటర్ అవుతుందో, సో దాన్ని మనం క్రౌనింగ్ అని పిలుస్తాం. ఈ స్టేజ్లో ఫీటల్ హెడ్ అనేది వల్వాలో కనిపిస్తుంది. నాట్ ఓన్లీ ఫీటల్ ప్రెజెంటింగ్ పార్ట్ అనేది వల్వా దగ్గర కనిపిస్తుంది అనమాట. దీన్ని మనం క్రౌనింగ్ అని పిలుస్తాం. నెక్స్ట్ ఎక్స్టెన్షన్. ద ఆక్సిపిట్ స్లిప్స్ beneath the suprapubic arch. This that allows the fetal head to extending. The fetal head is now born and will be facing the maternal back with its occiput anterior. సో ఫీటల్ హెడ్ అనేది 90 డిగ్రీలో రొటేట్ అయింది, అలాగే క్రౌనింగ్ కూడా జరిగిపోయింది. సో ఇప్పుడు హెడ్ అనేది డెలివర్ అవ్వాలి అంటే అప్పటి వరకు ఫ్లెక్స్డ్గా ఉంది, అంటే చిన్న చెస్ట్కి టచ్ అయ్యింది బేబీకి. ఇప్పుడు బేబీ హెడ్ అనేది ఎక్స్టెండ్ అవ్వాలి. సో ఎజ్యూమ్ చేసుకోండి మదర్ లిథోటమీ పొజిషన్లో ఉన్నారు. సో ఫీటల్ హెడ్ ఎప్పుడు కూడా మనకి ఆక్సిపుట్ ఉంటుంది కదా, ఆక్సిపుట్ పైన ఉండాలి. బేబీ ఫేస్ అనేది కూడా మెటర్నల్ బ్యాక్ ఫేస్ అయి ఉండాలి. సో ఈ విధంగా ఉన్నప్పుడు ఎక్స్టెన్షన్ అనేది జరుగుతుంది అనమాట. దీన్ని ఎక్స్టెన్షన్ అంటాం. నెక్స్ట్ రెస్టిట్యూషన్. ద ఫీటస్ అటెంప్ట్స్ టు కరెక్ట్ ద అన్ట్విస్టింగ్ ఆఫ్ ద నెక్ దట్ అక్కర్ డ్యూరింగ్ ఇంటర్నల్ రొటేషన్. సో ఇంటర్నల్ రొటేషన్ అప్పుడు చెప్పుకున్నాం 90 యాంగిల్లో. సో టోటల్ రొటేషన్ ఆఫ్ ద ఫీటల్ హెడ్ మనం చూసాం. సో ఈ రెస్టిట్యూషన్ అప్పుడు ఏంటంటే ఫీటస్ తనంతట తానే ఆ రొటేషన్ని కరెక్ట్ చేసుకుంటుంది అనమాట. సో దట్ ద హెడ్ ఈజ్ ఇన్ రైట్ యాంగిల్ టు ద షోల్డర్స్ ఎదర్ టు ద లెఫ్ట్ ఆర్ రైట్. షోల్డర్స్ యొక్క రైట్ యాంగిల్లోకి ఇట్స్ నార్మల్ పొజిషన్లోకి రావడానికి ట్రై చేస్తుంది. దీన్ని రెస్టిట్యూషన్ అంటాం. నెక్స్ట్ ఎక్స్టర్నల్ రొటేషన్ ఆఫ్ షోల్డర్స్. ఇక్కడ ఏంటంటే డ్యూరింగ్ ది నెక్స్ట్ కాంట్రాక్షన్స్ ద షోల్డర్స్ రీచెస్ టు ద పెల్విక్ ఫ్లోర్. హెడ్ బోర్న్ అయింది, నెక్స్ట్ షోల్డర్స్ అనేవి కిందకి రావాలి. ద షోల్డర్స్ రీచెస్ టు ద పెల్విక్ ఫ్లోర్ will complete their rotation from transverse position to anterior posterior position. సో ఈ ఎక్స్టర్నల్ రొటేషన్ ఆఫ్ షోల్డర్స్లో ఏం జరుగుతుంది అంటే బేబీ ట్రాన్స్వర్స్ పొజిషన్లో ఉంది. సో ఈ ట్రాన్స్వర్స్ పొజిషన్ నుండి యాంటీరియో పోస్టీరియర్ పొజిషన్కి టర్న్ అవుతుంది. అది మనం ఎక్స్టర్నల్గా హెడ్ రొటేట్ అవ్వడం వల్ల చూడగలుగుతాం అనమాట. ఇట్ ఈస్ ద మూమెంట్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ద ఫీటల్ హెడ్ విజిబుల్ ఎక్స్టర్నల్లీ డ్యూ టు ద ఇంటర్నల్ రొటేషన్ ఆఫ్ ద ఫీటల్ షోల్డర్స్. సో ఎక్స్టర్నల్గా మనం చూసేది ఫీటల్ హెడ్నే. సో ఫీటల్ హెడ్ రొటేట్ అవుతుందంటే లోపల షోల్డర్స్ రొటేట్ అవుతున్నాయని మనం అజ్యూమ్ చేసుకోవాలన్నమాట. ఆఫ్ దిస్ ఫీటల్ షోల్డర్స్ 45 degrees internally, causing the fetal head to rotate another 45 degrees towards symphysis pubis and shoulders by lateral flexion. సో lateral flexion ద్వారా ఎక్స్టర్నల్ రొటేషన్ అయితే మనం చూడగలుగుతాం. నెక్స్ట్ డెలివరీ ఆఫ్ ద ట్రంక్. డౌన్వర్డ్ ట్రాక్షన్ బై ద హెల్త్ కేర్ ప్రొఫెషనల్ will assist the delivery of the anterior shoulders below the suprapubic arch. This is followed by the upward traction of the posterior shoulders followed by the body of the fetus. సో డెలివరీ ఆఫ్ ద ట్రంక్లో ఏం జరుగుతుందంటే డౌన్వర్డ్ ట్రాక్షన్ బై ద హెల్త్ కేర్ ప్రొఫెషనల్ విల్ అసిస్ట్ ద డెలివరీ ఆఫ్ ద అంటీరియర్ షోల్డర్స్ బిలో ద సుప్రాప్యూబిక్ ఆర్చ్. సో ఇప్పుడు సుప్రాప్యూబిక్ ఆర్చ్ దగ్గర ఓన్లీ షోల్డర్స్ ఉన్నాయి. సో యాంటీరియర్ అంటే ఏవైతే ముందు వచ్చి ఉన్నాయో ఆ యాంటీరియర్ షోల్డర్స్ని డౌన్వర్డ్ ట్రాక్షన్ చేయడం వల్ల సో షోల్డర్స్ అనేవి కూడా బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు అప్వర్డ్ ట్రాక్షన్ చేయడం వల్ల పోస్టీరియర్ వెనకాల ఉన్న షోల్డర్స్ కూడా బయటకు వచ్చేస్తాయి, ఫాలోడ్ బై ద బాడీ ఆఫ్ ద ఫీటస్. సో దీన్ని బేస్ చేసుకొని మొత్తం టోటల్ బాడీ ఆఫ్ ద ఫీటస్ కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే వైడెస్ట్ డయామీటర్ వచ్చేసి షోల్డర్సే కాబట్టి షోల్డర్స్ డెలివర్ అయిపోతే ఈజీగా బాడీ కూడా రెస్ట్ ఆఫ్ ద బాడీ కూడా ఎక్స్పెల్ అవుట్ అయిపోతుంది. సో ఈ విధంగా బేబీ అనేది డెలివర్ అయింది, బేబీ అనేది ఎక్స్పెల్ అవుట్ అయింది సెకండ్ స్టేజ్ ఆఫ్ లేబర్లో. ఇప్పుడు మేనేజ్మెంట్ చూద్దాం.
మేనేజ్మెంట్ ఆఫ్ సెకండ్ స్టేజ్ ఆఫ్ లేబర్ ప్రిన్సిపల్స్ వచ్చేసి న్యాచురల్ డెలివరీ చేయడానికి చూడాలి, అలాగే పెరినియల్ ఇంజురీస్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే సెకండ్ స్టేజ్ ఆఫ్ లేబర్లో చాలా మెకానిజమ్స్ జరుగుతున్నాయి. డిసెండ్ అవ్వడం కానివ్వండి, ఎక్స్టెన్షన్, ఫ్లెక్షన్, ఇంటర్నల్ రొటేషన్, ఎక్స్టర్నల్ రొటేషన్, చాలా ప్రిన్సిపల్ మూమెంట్స్ జరుగుతాయి. కాబట్టి సో పెరీనియంకి అంటే నథింగ్ బట్ మదర్కి ఎలాంటి ఇంటర్నల్ ఇంజురీస్ ఏం కాకుండా చూసుకోవాలి. జనరల్ మేనేజ్మెంట్ వచ్చేసి ద మదర్ షుడ్ బి ఇన్ బెడ్ ఇన్ ఏ లిథాటమీ పొజిషన్. మదర్ లిథాటమీ పొజిషన్లో ఉండాలి. ఆక్సిజన్ మాస్క్ పెట్టి ఉంచాలి, ఎందుకంటే హైపాక్సియా వచ్చే ఛాన్సెస్ ఉంది ఎక్సెసివ్ కాంట్రాక్షన్స్ వల్ల, ఎందుకంటే బ్లడ్ అండ్ ఆక్సిజన్ సప్లై డిక్రీజ్ అవుతుంది కాబట్టి ఆ టైంలో. అలాగే ఫీటల్ హార్ట్ రేట్ని కూడా ఎవ్రీ 5 minutesకి చెక్ చేస్తూ ఉండాలి. ఇన్హలేషనల్ ఎనల్జెసియా టు రిలీవ్ పెయిన్, కొన్నిసార్లు ఇన్హలేషనల్ ఎనల్జెసియా కూడా ఇస్తారు పెయిన్ని రిలీవ్ చేయడానికి. సో డెలివరీ కండక్షన్లో మేనేజ్మెంట్ చూద్దాం. డెలివరీ ఆఫ్ ద హెడ్. ద మదర్ ఈస్ ఎంకరేజ్డ్ ఫర్ ద బేరింగ్ డౌన్ ఎఫర్ట్స్ డ్యూరింగ్ ద యూట్రైన్ కాంట్రాక్షన్స్. దిస్ ఫెసిలిటేట్స్ ది డిసెండింగ్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద బేబీ. సో మదర్ని ఎంకరేజ్ చేయాలి బేరింగ్ డౌన్ ఎఫర్ట్స్ ఇమ్మని చెప్పేసి, సో దట్ బేబీ హెడ్ అనేది డిసెండ్ అవుతూ ఉంటుంది. వెన్ ద పెరినియం ఈస్ కంప్లీట్లీ స్ట్రెచ్డ్ అండ్ ఫుల్లీ డైలేటెడ్. సో పెరీనియం మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, యానల్ క్లెఫ్ట్ లైన్ ఫామ్ అవుతుంది. అలాగే యానల్ ఓపెనింగ్కి వెజనల్ ఓపెనింగ్కి మధ్యలో గ్యాపింగ్ అండ్ డైలటేషన్ జరిగి ఆ స్పేస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అలా పెరీనియం కంప్లీట్గా స్ట్రెచ్ అండ్ డైలేట్ అవుతూ ఉన్నప్పుడు ఎపిసియోటమీ చేయాలన్నమాట. విత్ లోకల్ ఎనస్థీషియా యూస్ చేసి 10 ml ఆఫ్ లిగ్నోకైన్ యూస్ చేసి పెరీనియం చుట్టూ అడ్మినిస్టర్ చేసి స్లోగా హెడ్ని డెలివర్ చేస్తూ ఉండాలి బిట్వీన్ ద కాంట్రాక్షన్స్. ఎప్పుడైతే కాంట్రాక్షన్స్ మధ్యలో చేస్తూ ఉన్నారో సో బేబీ బర్త్ అనేది రెగ్యులేట్ అవుతూ ఉంటుంది. ఇమీడియట్లీ ఫాలోయింగ్ ద డెలివరీ ఆఫ్ ద హెడ్, ద మ్యూకస్ అండ్ ద బ్లడ్ ఈస్ టు బి ఆస్పిరేటెడ్ ఫ్రమ్ ద నోస్ అండ్ మౌత్ బై యూజింగ్ ది మ్యూకస్ సక్కర్. సో ఎప్పుడైతే హెడ్ అయితే బర్త్ అయిందో, బర్త్ అవ్వగానే కూడా మ్యూకస్ సక్కర్ని యూజ్ చేసి నోస్లో అండ్ మౌత్లో ఉన్న బ్లడ్ అండ్ ఫ్యూల్ ఫ్లూయిడ్స్ లేదంటే మ్యూకస్ని సక్ చేసేసేయాలి వెంటనే. అలాగే ఐలిడ్స్ని తుడవాలి స్టెరైల్ గాస్ పీస్తో. నెక్ని కూడా పాల్పేట్ చేయాలి, ఏమైనా అంబ్లికల్ కార్డ్ లూప్స్ ఏమైనా ఉన్నాయని చెప్పేసి. సెకండ్ వచ్చేసి డెలివరీ ఆఫ్ ద షోల్డర్స్. డెలివరీ ఆఫ్ హెడ్ చూసాం, ఇప్పుడు షోల్డర్స్. నాట్ టు బి హ్యాస్ట్ ఇన్ ద డెలివరీ ఆఫ్ ద షోల్డర్స్. అంత త్వరగా చేయకూడదు, ఎందుకంటే ఇంటర్నల్ రొటేషన్ జరుగుతుంది. సో రెస్టిట్యూషన్ అనేది జరగాలి, దాని అంతటా అదే ఎక్స్టర్నల్ రొటేషన్ అనేది జరగాలి. సో ఇవన్నీ జరగాలంటే తొందర పడకూడదు అనమాట డెలివరీ ఆఫ్ ద షోల్డర్స్ చేసేటప్పుడు. వెయిట్ ఫర్ ద యూట్రైన్ కాంట్రాక్షన్స్. సో యూట్రైన్ కాంట్రాక్షన్స్ జరుగుతూ ఉన్నప్పుడు సో రెస్ట్ ఆఫ్ ద డెలివరీ చేయాలి. ద మూమెంట్ ఆఫ్ ద రెస్టిట్యూషన్, ఎక్స్టర్నల్ రొటేషన్ ఆఫ్ ద షోల్డర్స్ అండ్ ద హెడ్ ఇస్ టు బి అక్కర్డ్. సో ఇవి జరుగుతూ ఉండాలి. ద ట్రాక్షన్ ఆఫ్ ద హెడ్ షుడ్ బి జెంటల్ టు అవాయిడ్ ద ఫీటస్ యొక్క హెడ్ని మనం ట్రాక్షన్ నథింగ్ బట్ పుల్ అవుట్ చేస్తూ ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా పుల్ అవుట్ చేయాలి, సో దట్ నెక్ స్ట్రెచ్ అవ్వకుండా ఉండాలి. సో ఇలా జాగ్రత్తలు తీసుకుంటే బ్రేకియల్ ప్లెక్సెస్కి ఇంజురీస్ కాకుండా కూడా ఉంటాయి. నెక్స్ట్ డెలివరీ ఆఫ్ ద ట్రంక్. ఆఫ్టర్ ద డెలివరీ ఆఫ్ ద షోల్డర్స్ డెలివరీ అయిన తర్వాత 4 fingers ఆఫ్ ఈచ్ హ్యాండ్ని యూస్ చేసి యాక్సిల్లా కింద పెట్టి ఫీటస్ యొక్క యాక్సిల్లా కింద పెట్టి అండ్ ద ట్రంక్ ఇస్ డెలివర్డ్ జెంట్లీ బై లాటరల్ ఫ్లెక్షన్. సో లాటరల్ ఫ్లెక్షన్తో బేబీ యొక్క రెస్ట్ ఆఫ్ ది బాడీని డెలివర్ చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ హౌ ద మేనేజ్మెంట్ ఆఫ్ సెకండ్ స్టేజ్ ఆఫ్ లేబర్ అక్కర్స్. సో కండక్షన్ ఆఫ్ డెలివరీ చూసాము, జనరల్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ చూసాము, అండ్ అలాగే ప్రిన్సిపల్ మూమెంట్స్ చూసాము, విచ్ ఇస్ నథింగ్ బట్ మెకానిజం ఆఫ్ సెకండ్ స్టేజ్ ఆఫ్ లేబర్ చూసాము, క్లినికల్ ఫీచర్స్ చూసాము, అలాగే ఫిజియాలజీ ఆఫ్ సెకండ్ స్టేజ్ ఆఫ్ లేబర్ చూసాము, ఫేజెస్ కూడా చూసాము. సో మ్యాక్సిమం ఈ క్వశ్చన్ ఎస్ఏకి అడిగే ఛాన్స్ ఉంది, సో మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ నోట్స్ మీకు హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో మీ క్లాస్మేట్స్ అందరికీ కూడా ఈ నోట్స్ లేదంటే ఈ వీడియో షేర్ చేయండి. అండ్ అలాగే ఓబీజీ కంటెంట్తో మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, కార్డియోవాస్కులర్ కండిషన్స్ ఉన్నాయి, సో ఇంకా డిఫరెంట్ ప్లేలిస్ట్లు అయితే చేయడం జరిగింది. సో ఆ వీడియోస్ని కూడా వాచ్ చేయండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. Do like, share and subscribe to this channel, The Nursing Genre.